ఓ జిల్లాలనైతే ఓ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ ఉన్నా అని ఒకటేనట, లేనట్టేనట. కార్యకర్తలకు భరోసానియడానికి కూడా ముందరికి పోతలేడట. ఇక ఆ ఇన్ఛార్జ్ ఉందేంట లేకపోతేంట. కార్యకర్తలు గంత ఆవేదన ఎందుకురాట. అధికారంలో ఉన్నా కానీ లేనట్టే అని అంటుర్రు. ఏ నియోజకవర్గం ఏందని అయితే చూద్దాం మరొకసారి. ఇక అయ్యో ఈ ఫోటో చూడుర్రి. ఈ ఫోటో గుర్తుపడతారా? జూమ్ అయ్యి గుర్తుపడతారా ఈ ఫోటో? ఈ ఫోటోలు చూస్తే గుర్తుకొచ్చేది ఏంటంటే మన మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి తనయుడు. ఎట్లుండాలి, ఒక మంత్రిగా ఉండి ఒక నియోజకవర్గాన్ని తన ఆయంలో డెవలప్మెంట్ చేసిన నియోజకవర్గంలో ఇప్పటికీ తన పేరు కొనసాగుతుంది. కానీ తనయుడేమో ఆ పేరు ఏమో నిలబెడతలేడట. ఇక ఎందుకు మరి తీసేయరు సపరేక. దుబ్బాక కాంగ్రెస్ లో నాయకత్వ లోపం, క్యాడర్ ఉన్న సమర్థుడైన లీడర్ లేడు. ఎందుకయ్యా శ్రీనివాస్ రెడ్డి గారు, మీ నాన్నగారి పనులనే, మీ నాన్నగారి పేరు మీదనే ఏ ఊర్లోనైనా ఒక దరిదాపు 100 ఓట్లు పడతాయి ఆయన పేరు గుర్తు చేసుకుంటే. మీరు ఉన్నా కానీ లేనట్టేనట. క్యాడర్ ఉన్నా కానీ నాయకత్వ లోపం ఉందట. ఎందుకు చెప్పుర్రు. ఇక కార్యకర్తలను పట్టించుకొని చెరుకు అయోమయంలో ఆ పార్టీ శ్రేణులు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరుకే ఇన్ఛార్జి. పంచాయతీ ఎన్నికల్లో పేలవమైన పనితీరు. కాంగ్రెస్ సర్కార్ ఉన్నా దుబ్బాకలో లేనట్లే చెప్పి. ఇక సర్పంచ్ ఎన్నికలలో మొత్తం ఇక ఫెయిలైపోయినావట. నువ్వు కార్యకర్తలను పట్టించుకుంటలేవట. అధిష్టానం దుబ్బాకపై దృష్టి సాధిస్తుందా? మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేనా? గిట్లుండగా కాంగ్రెస్ జెండా ఇంకా 100 ఏళ్ళైనా గెలవది, ఆ జెండా ఎగిరేయరు. ఫస్ట్ ఆ ఇన్ఛార్జి మీద ఫోకస్ చేయరు. అధిష్టానం ఏమున్నా ఇన్ఛార్జి మీద ఫోకస్ చేస్తేనే ఇన్ఛార్జీలను అక్కడ ఉన్న ఇన్ఛార్జితో అవుతుందా? ఫస్ట్ ఇన్ఛార్జి ఆయన ఇన్ఛార్జి ఉన్న చేయాల్సిన బాధ్యతలు ఏంటంటే చిన్న కార్యకర్త దగ్గరకు పోయి నీకు నేనున్నా అని భరోసానిస్తేనే ఆ ఇన్ఛార్జికి అన్ని అర్హతలు ఉన్నట్టు. లేదా ఆయనకు తగ్గట్టు ఆయన హోదాకు సంబంధించిన ఏదైనా తెల్లబట్టలు వేసుకున్న దగ్గర ఉండడానికి పని చేస్తా అంటే కాదు. ఊర్లల్లా గ్రామాలల్లా కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. నాయకత్వ లోపంతో ఎవరు కూడా ముందరికి వస్తలేరు. ఆ కార్యకర్తకు ఏదైనా ఆపద వస్తే ముందట ఉండి నేనున్నా అని చెప్పే నాయకుడు కావాలి, భరోసాని ఇవ్వాలి. గిట్లా ఏమంటారు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నా లేనట్టేనట. ఎందుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో మీరు మీ నాన్నగారు చేసిన పనులన్నీ ఎటువైనాయి? మీ నాన్నగారు చేసిన డెవలప్మెంట్ ఎటువైంది?